Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్లో కీలక మలుపు. మెగా బ్రదర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారు? బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంటోంది. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, చిరంజీవి స్పందనతో ఇప్పుడు ఈ వ్యవహారం సినీ పొలిటికల్ వివాదంగా మారుతోంది. వైసీపీ నేతలు ఈ ఎపిసోడ్ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటి వరకు మెగా బ్రదర్స్ డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్సీ నాగబాబు స్పందించలేదు. దీనిపైన కూటమి నేతలలో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారానికి ముగింపు పలికేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి స్పందన సైతం అదే స్థాయిలో ఉంది. దీంతో సభలో కామినేని, బాలకృష్ణ మధ్య సంవాదం జరగాల్సింది కాదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సభలో చిరంజీవి పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన పవన్, నాగబాబు స్పందించలేదు. దీనిపైన ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది. అటు అన్నయ్య చిరంజీవి, ఇటు కూటమి నేత బాలకృష్ణ కావడంతో పవన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పవన్ ఆలోచన ఏంటో స్పష్టత లేక జనసేన నేతలు సైతం డైలమాలో ఉన్నారు. అటు చిరంజీవి అభిమానులు సమావేశాలు ఏర్పాటు చేసి బాలకృష్ణ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు అగ్ర హీరోలు కావడం, కూటమి పార్టీలుగా అధికారంలో ఉండడంతో ఈ వ్యవహారానికి ముగింపు పలికే అంశంపైన తాజాగా ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో పవన్, నాగబాబు మౌనం దాల్చారు. ఈ సమయంలోనే జగన్ నాడు చిరంజీవిని అవమానించారనే ప్రచారంలో నిజం లేదంటూ చిరంజీవి తేల్చి చెప్పడం రాజకీయంగానూ చర్చగా మారింది. అసెంబ్లీలో బాలకృష్ణ సైతం జగన్ను చిరంజీవి నిలదీయలేదని చెప్పడంతో పాటుగా చిరంజీవి సైతం తనను జగన్ సాదరంగా ఆహ్వానించారని పేర్కొన్నారు. ఇదే సమయంలో జగన్ను ఉద్దేశించి అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి నాడు జగన్ వద్దకు వెళ్లే సమయంలో బాలకృష్ణ కోసం ప్రయత్నాలు చేసిన విషయాన్ని వివరించారు. అదేవిధంగా జగన్ను కలిసేందుకు బాలకృష్ణ అపాయింట్మెంట్ కోరారని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారంలో బాలకృష్ణ క్యాంపు ఒక విధంగా రాజకీయంగా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. అటు చిరంజీవి ఫ్యాన్స్ సైతం రంగంలోకి దిగారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28వ తేదీన చిరంజీవి బ్లడ్ బ్యాంకులో సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో మెగా, నందమూరికి దగ్గరగా ఉండే ఇద్దరు ముఖ్యులు రంగంలోకి దిగారు. చిరంజీవి పైన చేసిన వ్యాఖ్యలను సమర్థించలేక, కూటమి మిత్రపక్షంగా ఓపెన్గా వ్యతిరేకించలేక పవన్ క్యాంప్ తర్జన భర్జన పడుతోంది. ఏ విధంగా ముందుకు వెళ్లినా మరోవైపు నుంచి సమస్య తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో రెండు వైపులా ప్రస్తుతానికి మౌనంగా ఉండే విధంగా కొత్త ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. మరింతగా ఈ వివాదం పెరగకుండా మంత్రాంగం సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ వివాదం సమసిపోతుందా, కొత్త టర్న్ తీసుకుంటుందా అనేది కొద్ది రోజులలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.